కువైట్‌లో ఉన్న ప్రవాసులు జాగ్రత్తగా ఉండండి. కువైట్‌లో సోషల్ మీడియాలో లీగల్ అడ్వైజులు ఇస్తుంటారు కదా! కొంతమంది ప్రవాసులు. అంటే ఎవరికన్నా ఏదన్నా ఇబ్బందొస్తే నువ్వు ఈ స్టేషన్‌కి పో, లేదంటే ఈ కోర్టుకు పో అని చెప్పి సలహాలు ఇస్తుంటారు. అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కువైట్‌లో లైసెన్సులు లేకుండా, కువైట్ ప్రభుత్వంచే ఆమోదం పొందకుండా ఆన్‌లైన్‌లో లీగల్ అడ్వైజులు ఇవ్వడం చట్టరీత్యా నేరము. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద కఠినమైన చర్యలైతే తీసుకోనున్నారు. ఆల్రెడీ కువైట్‌లోని లాయర్స్ బార్ అసోసియేషన్ కొంతమంది ప్రవాసుల పేర్లను కువైట్ ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించింది. ఎందుకంటే వీళ్ళకు తెలిసి తెలియని లీగల్ అడ్వైజులు ప్రవాసులకు ఇస్తున్నారని, దాని ద్వారా ప్రవాసులు కోర్టుకెళ్లి అక్కడ ఇబ్బందులు పాలవుతున్నారని కువైట్‌లోని లాయర్స్ బార్ అసోసియేషన్ కొంతమంది ప్రవాసుల పేర్లను కువైట్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. వీళ్ళ మీద త్వరలోనే కఠినమైన చర్యలైతే తీసుకోనున్నారు. కాబట్టి కువైట్‌లో ఉన్న మన ప్రవాసులు జాగ్రత్తగా ఉండండి. మనకు తెలిసి తెలియని లీగల్ అడ్వైజులు అయితే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు. ఫ్రెండ్స్, మీకు గనుక వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.